ధనుస్సు రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో శ్రద్ధ వహిస్తారు. శ్రమ ఎక్కువగానే రూపొందించుకుంటారు. కానీ నైపుణ్యం కొంత తగ్గడం వలన, సమయానికి పనులను పూర్తి చేయలేకపోయినందువలన కొన్ని నష్టాలను కూడా చవిచూసే అవకాశం ఉంది. ఆ దోషాన్ని అధిగమించడం కోసం శనివారం రోజున ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం ద్వారా ఆ దోషాన్ని మీరు అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత అనుకూలతలను సాధించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. అలాగే మాట్లాడే తీరు ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం శ్రద్ధగా 4-5 సార్లు ఆలోచించుకుని తర్వాత ఆచరణలో పెట్టడం, మాట్లాడడం మంచిది. ఇతరుల యొక్క సహకారాన్ని మీరు అపేక్షించకుండా అన్ని పనులను స్వయంగానే నెరవేర్చుకోవడం ద్వారా విజయాలు ఎక్కువ సాధించగలుగుతారు. అతి ముఖ్యంగా విద్యార్థులు తమ విద్యారంగంలో అభివృద్ధి కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం తప్పనిసరి. ప్రయాణాలలో వాహనాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న దృష్ట్యా గౌతమ అనే నామాన్ని జపించుకుంటూ ప్రయాణం చేయడం వలన కార్యసిద్ధితో పాటుగా వాహనాలకు కూడా ఇబ్బంది లేకుండా మీరు ముందడుగు వేయగలుగుతారు. సంతృప్తి కొంత తక్కువగా ఉంటుంది. ఆ కారణంగా శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పుణ్యాన్ని పెంపొందించుకొని ప్రతి పనిని కూడా సకాలంలో సంతృప్తికరంగా కొనసాగించగలుగుతారు. ముఖ్యంగా వృత్తి స్థానంలో మీ యొక్క కృషి ఇతరులకు ప్రయోజనాన్నిచ్చేదిగా, అభివృద్ధినిచ్చేదిగా ఉన్న దృష్ట్యా గౌరవాన్ని పొందే అవకాశం ఉంది. పై అధికారులు కూడా మీకు సహకరించి సకాలానికి పనులు పూర్తయ్యేలాగా రూపొందించుకోగలుగుతారు. ఆర్థిక రంగంలో కొంత ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న దృష్ట్యా తొందరపడి కార్యక్రమాలని, ఆర్థికంతో ముడిపడి ఉన్నటువంటి వాటిని తొందర పెట్టకుండా, ప్రారంభం చేయకుండా కొంత వాయిదా వేయడం వలన మీరు సరి అయినటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఉత్కృష్టమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో పూర్తి చేయడానికి ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన ఆవశ్యకత ఉంది.